అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వస్తారు? నా పేరు పవన్. మేము హైదరాబాద్ నుండి వస్తున్నామండి. మేము ఇక్కడ వచ్చింది నోటిఫికేషన్ నెంబర్ 12 అండి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. పోయిన సెప్టెంబర్ 3వ తారీఖు నోటిఫికేషన్ వచ్చిందండి. జనవరిలో మొదటిసారి ఎగ్జామ్ అయింది, మార్చ్లో లీక్ అయింది. మే 21, 22కి ఆన్లైన్ విధానం నార్మలైజేషన్ పద్ధతిని పాటిస్తూ వచ్చిందండి. ఆగస్ట్ 7కి తుదికి వచ్చింది. మళ్ళీ సెప్టెంబర్లో జిఆర్ఎల్ ఎలక్షన్ నోటిఫికేషన్ మహిళా సమంత రిజర్వేషన్ కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ముందుకు ఎలా జరుగుతుంది, దానికి ఎలాంటి పూర్తి అయోమయంలో ఉన్నామండి. ముందు ఎప్పుడు ఉద్యోగంలో చేరుతాము, పాసిబిలిటీ ఉందా, లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ కమిషన్ మెంబర్ చైర్మన్ గారు రాజీనామా గవర్నర్ దగ్గర ఆగిపోవడం జరిగింది. ఏం తెలియదండి. ఇప్పుడు మీ ద్వారా ఈరోజు అర్జీ ఏం పెట్టుకున్నామంటే 75 జిఏడి డిపార్ట్మెంట్ మెమో నెంబర్ 7593 ఇచ్చిందండి టీఎస్పీఎస్సీకి. మహిళా సమంత రిజర్వేషన్లో 33% పాటించండి ఇవ్వడం జరిగింది. ఇది పిఎల్ఆర్బి బోర్డు ఫాలో అయిందండి. అదే టీఎస్పీఎస్సీ ఫాలో అవ్వాలని, లేకపోతే ఒక జియో ఇచ్చి ప్రజెంట్ నోటిఫికేషన్ అప్లికబుల్ చేయాలని, లేకపోతే జిఏడి డిపార్ట్మెంట్ని కోర్టులో January 4th హియరింగ్కి కౌంటర్ ఫైల్ చేయాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీ ద్వారా మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే 7 నెలలు అయిందండి సెకండ్ టైం ఎగ్జామ్ జరిగి. సో త్వరగా మా అయోమయాలన్నీ పక్కన తొలగించి మాకు త్వరగా రిజల్ట్స్ వస్తారని కోరుకుంటున్నామండి. సరే, మరి ఏమన్నారు, ఎవరికి ఇచ్చారు? వినతి పత్రం తీసుకున్నారండి. పాజిటివ్ అనిపించింది, కానీ చాలా ఎప్పుడు ఏందో తెలియదండి. టైం బౌండ్ చెప్తే నెక్స్ట్ ఏదైనా చేసుకోవాలని ఎదురు చూస్తున్నామండి. మేము అదేనండి, ఎగ్జామ్ రాసి 7 months అవుతుంది. ఇంతవరకు మాకు జిఆర్ఎల్ వచ్చింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ స్టెప్. దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. టీఎస్పీఎస్సీ అయినా కానీ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి వీళ్ళకి ప్రజా దర్బార్ ద్వారా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. తొందరగా కోర్టులో కేసు ఉన్నది అర్జెంట్ రిజర్వేషన్ అని, దాన్ని తొందరగా సాల్వ్ చేసి మా జాబ్స్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అంతే. వెళ్ళాము, అక్కడికి కలుస్తున్నాను. ఇప్పుడైతే అక్కడ బోర్డు మెంబర్స్ లేరు కదా, సో ఇన్ కేస్ అక్కడ ప్రక్షాళన అని చెప్పేసి అంటున్నారు. అక్కడ బోర్డు మెంబర్స్ రిక్రూట్ అయినా సరే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, మరి కేసు ఉంది, కేసు వల్ల ముందుకు వెళ్తలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అటు ప్రక్షాళనతో పాటు ఇటు మా కేసు మీద కూడా దృష్టి పెడితే సింపుల్గా అది సాల్వ్ అయ్యే కేసు. ప్రభుత్వం తలుచుకుంటే 2 daysలో అయిపోతుంది, 1 dayలో అయిపోతుంది. సో అది క్లియర్ చేసేస్తే అటు ప్రక్షాళనతో అయిపోయిన తర్వాత ఎమ్మటే మేము ముందుకు వెళ్ళిపోతాము, సింపుల్గా అయిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటుందో అది ఈ కేసు కంప్లీట్ అయితేనే ఇవి ముందుకు వెళ్తాయి, లేకపోతే అవి కూడా హోల్డ్లో పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటి గురించి మేము ఇట్లా రిప్రజెంట్ ఇవ్వడం కానీ తిరగడం కానీ జరుగుతూ ఉంది ఇక్కడ. సో మాకు గవర్నమెంట్ ఏదో ఒకటి ముందు క్లారిటీ, ఒక డేట్ ఇచ్చి ఈ డేట్ లోపు మీకు రిక్రూట్మెంట్ అయిపోతుంది, లేకపోతే రిజల్ట్స్ వస్తుంది అని మాకు క్లారిటీ ఇస్తే మేము అప్పటివరకు ఏదైనా చేసుకోవడం కానీ మాకు భరోసా ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా అయోమయంగా ఉంది, మాకు ఏం ఐడియా అసలు లేదు, ఏం చేయాలి అది ఇది అని చెప్పి. సో దానికోసం మేము తిరుగుతూ ఉన్నాం ఇక్కడ. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తారని నమ్మకం. ఆబ్వియస్లీ గవర్నమెంట్ మీద ఉంటుంది, అందుకే కదా మేము ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాము. అదే లోకల్ ఎలక్షన్ రాబోతున్నాయి. సో ఇన్ కేస్ అది వచ్చింది అనుకోండి, మాకు మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడుతుంది, మళ్ళీ డిలే అవుతుంది. సో దానికి ముందు మాకు ఏమన్నా ఇట్లా రిక్రూట్ చేసుకొని ఉంటే ఇట్లా పాజిటివ్గా ఉంటాం, లేకపోతే మొత్తం ఇట్లా మళ్ళీ డౌట్ఫుల్లో పడిపోతాం మేమంతా. అట్లానే కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినా నాకు ఫోటో మెసేజ్ కూడా వచ్చింది. ఇల్లు ఏ దొంగలకు అమ్మారో తెలియదు. ఇది ఒక సమస్య. 20 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తుంటే ఎట్లా బతకాలా, రెంట్ ఎట్ట కట్టాలా, రెంట్ కట్టుకుంటే పిల్లల్ని ఎట్ట చదివాలా, దీని గురించి ఎవరు పట్టించుకోవట్లా. ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రానియడానికన్నా ఒప్పుకుంటుండే, ఇక్కడ కనీసం ఏం ప్రాబ్లం ఉందో చెప్పడానికి కూడా పర్వాలేదు, బాగానే మాకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లనే గ్రౌండ్ వర్క్ చేయాలా, ఇట్లా చేసి మాకు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందితే చాలు. ఇంకోటి, నేను మహావీర్ హాస్పిటల్ అనేది గవర్నమెంట్ ఎందుకు ఫ్రీ చేసింది? మహావీర్ హాస్పిటల్ అంటే వాళ్ళ ల్యాండ్ నుంచే వచ్చి ఇక్కడ జీవనోపాధి కలిపేయాలి, 10 మందికి టర్మినేట్ చేస్తారు. ఏం తప్పుందని టర్మినేట్ చేశారు? ఒక ఎలక్ట్రీషియన్కి నేను సర్టిఫికేట్లు కానీ కంప్లీట్ చేశాను, ఉన్నతాధికారి సప్లై